ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్య అడిగి తెలుసుకుందాం. నాగేశ్, చెప్పండి, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రేపు రాష్ట్ర వ్యాప్తంగా 4 కొత్త పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికి సంబంధించి సుదీర్ఘమైన సమీక్ష జరిగింది. జిహెచ్ఎంసీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా రేపే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉప ముఖ్యమంత్రులతో సుదీర్ఘంగా సమీక్షించింది. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉప ముఖ్యమంత్రులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే ఇంకా చాలా ప్రాంతాల్లో సర్వే పూర్తి కానందున రేపే ప్రారంభించాలా, మరికొన్ని రోజులు ఆగాలి అనే అంశంపైన సుదీర్ఘంగా చర్చించిన అనంతరం జిహెచ్ఎంసీలో మాత్రం వాయిదా వేయాలని నిర్ణయించారు. మిగతా రాష్ట్రం అంతా కూడా రేపే లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా 4 పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల జారీ, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 పథకాలను రేపు రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా అంటే ఒక్కొక్క మండలంలో, ఒక్కొక్క గ్రామంలో రేపు లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31 వరకు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి దీన్ని పూర్తి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లాగా రాష్ట్ర జిహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంతటా పూర్తి చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా సర్వే పూర్తి కాకపోవడంతో చాలా లబ్ధిదారులు ఆందోళన ఉంది. కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రేపు కేవలం లాంఛనంగా ఒక్కొక్క మండలంలో, ఒక్కొక్క గ్రామంలోనే ప్రారంభిస్తున్నాం. ఆ తర్వాత మిగతావన్నీ కూడా పూర్తి చేస్తామని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులందరూ కూడా కొద్దిసేపట్లో మీడియా సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపుగా సర్వే పూర్తయింది. ఒక జిహెచ్ఎంసీలో మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలే. ఫిబ్రవరి 1 నుంచి దీనికి సంబంధించిన సర్వే జిహెచ్ఎంసీలో ప్రారంభించాలని భావిస్తున్నారు. ఎందుకంటే భారీ సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా రేషన్ కార్డుల కోసం కూడా చాలా డిమాండ్ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ సభల్లో మళ్ళీ కొత్తగా కూడా దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి వాటన్నిటిని పరిశీలించడానికి సమయం పడుతుంది. కాబట్టి ముందుగా మండలానికి ఒకే గ్రామంలోనే లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులందరూ కూడా పూర్తి స్థాయి వివరాలు వెల్లడించనున్నారు.